కారుమూరి నాగేశ్వరరావు తనకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కల్తీ మద్యం అమ్మి వేల కోట్ల రూపాయలు దోచుకుంటే కారుమూరి నాగేశ్వరరావు మద్యం బాటిళ్లు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ పేరుతో 400 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 400 కోట్ల రూపాయలు ఒక ప్రాంతానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్లో దోచుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీకి గురై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. నిన్న ఈడీ గచ్చిబౌలిలో అరెస్ట్ చేసింది. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అయినాయి. ఈ రోజు కోర్టు ముందు హాజరుపరుస్తుంది ఈడీ. వక్రాక్షలు మాత్రం కారుమూరి అక్రమ అరెస్ట్ అంటూ కథలు రాసుకొస్తున్నారు. కల్తీ మద్యం అమ్మి వేల కుటుంబాల ఉసురు పోసుకున్న జగన్మోహన్ రెడ్డి, వేల మంది ఉసురు తీసి వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ పేరుతో 400 కోట్ల రూపాయలు లూటీ చేస్తే అది సిట్ నిరూపిస్తే సాక్ష్యాధారాలతో ఈడీ అరెస్ట్ చేసింది. అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? మీరు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు దోచుకోవచ్చు, మీ మీద కేసులు పెట్టకూడదు. కేసు పెడితే అక్రమ అరెస్ట్. ఇక్కడ ఈ ఫోటో కనపడుతుంది కదా, జగన్ అన్న ఏందన్నా దోచుకోమన్నావు, దాంట్లో వాటా దొబ్బావు, ఇవాళ నన్ను ఈడీ ఎత్తి లోపల దొబ్బింది, ఏంది నా పరిస్థితి అని కారుమూరి నాగేశ్వరరావు అడుగుతా ఉంటే జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలో తెలియక పిచ్చి చూపులు, పిచ్చి నవ్వులు. రాత్రంతా జైల్లో కూర్చున్న కారుమూరి నాగేశ్వరరావుకి కళ్ళలో కనపడే దృశ్యం ఇది. కారుమూరి నాగేశ్వరరావుకి తెలుసు, నేను తప్పుడు పనులు చేశాను, అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నాను, నాతో పాటు నా కుటుంబం మొత్తాన్ని ఈ కేసులో ఇరికించుకున్నాను, ఇప్పటికే కొడుకు జైలు పాలయ్యాడు, బెయిల్ రావడం లేదు, ఇక నా పరిస్థితి ఏంటి, తర్వాత నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అకౌంట్లలోకి కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు. మరి కారుమూరి నాగేశ్వరరావుకి కళ రావడంలో తప్పే ఉంది? వస్తుంది, కళ వస్తుంది, ఇంకా చాలా కళలు వస్తాయి కారుమూరి నాగేశ్వరరావు నీకు. ఇదే కారుమూరి నాగేశ్వరరావు ఒళ్ళు బల్బు మాటలు. ఎంత బల్బు మాటలు అంటే, ఏదో సమావేశంలో మాట్లాడితే గుంటూరు యువతలైతే ఇంట్లోంచి లాగి తంతాడంట, గుంటూరు అవతలైతే ఇళ్లలోకి దూరి నరుకుతారంట. అంటే వీళ్ళు నరకడానికి వస్తే ఎదురేళ్ళు నరికించుకోవడానికి సిద్ధం అవ్వనంట ప్రజలు. ఇవాళ ఈడీ ఎత్తి లోపల దొబ్బింది, రేపు జైల్లో దొబ్బుతారు కారుమూరి నాగేశ్వరరావు. అక్కడ గోడలంకా చూస్తా, పిచ్చి చూపులు చూసుకుంటా, కళ్ళలో జగన్ రెడ్డిని ఊహించుకుంటా మాట్లాడుకోవాల్సిందే నువ్వు. నీ కొడుకుతో కూడా మాట్లాడే అవకాశం ఎవరో జైల్లో. ఆఖరికి నిన్ను పరామర్శించడానికి, ఓదార్చడానికి జగన్ రెడ్డి కూడా సభ్యులకు రాడు. అంతిమంగా ఈడీ విచారణలో నువ్వు జగన్ రెడ్డి పేరు చెప్పాల్సిందే. నువ్వు జగన్ రెడ్డికి ఎన్ని వందల కోట్ల రూపాయలు వాటా ఇచ్చావో చెప్పాల్సిందే. 100 కోట్ల రూపాయలు ఏ దేశానికి తరలించి పెట్టుబడులు పెట్టి మీరు వ్యాపారాలు చేసి ఆంధ్ర ప్రజలను ముంచారో, వాళ్ళ డబ్బును ఎక్కడికి తరలించారో ఒప్పుకుని తీరాల్సిందే. ఇంట్లోంచి లాగి తంతాం, ఇంట్లో దూరి నరికేస్తాం, ఈ డైలాగులు దబ్బో కారుమూరి. మీరు తప్పుడు పనులు చేసి నమ్మించి వంచి ప్రజల్ని మోసం చేస్తే కేసులు పెట్టి ఈడీ లోపల దొబ్బితే ఏడుస్తారా? 100 గొడ్డలు తిన్న రాబందు ఒక గాలివానికి కుప్ప కూలిపోయినట్టు మీరు, మీ సామ్రాజ్యాలు కుప్ప కూలిపోతున్నాయి. మీ పేక మేడలు అంచెలంచెలుగా కూలిపోతా ఉంది. ఆఖరి కూలిపోయేది యలంక ప్యాలెసే. రాష్ట్రాన్ని ఇష్టాని రీతిగా దోచుకున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ అందని కాడికి దోచుకున్నారు. ఇంకా మీ కడుపు మంట చల్లారలా, మీ ధనదాహం తీరలా, సిగ్గు శరం లేకుండా ఇంకా ప్రజలకు వచ్చి మాట్లాడుతున్నారు. అన్నం తినవాడు ఎవడో ఇన్ని తప్పులు చేసి జైళ్ళు పాలవుతా, కేసులు పెట్టించుకొని ప్రజల చేత ఉమ్మేయించుకుంటా వచ్చి మాట్లాడరు. అన్నం తినేవాడు ఎవడో మాట్లాడ్డు, మీలాంటి వాడు తప్ప. దా ఇప్పుడు రా, ఇప్పుడు నరుకుద్దు కానీ అంటే పిలుస్తున్నారు ప్రజలు. కారుమూరి, ఈ కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్ల పేరట 750 కోట్ల రూపాయలు పైగా ప్రజల డబ్బు దోచుకుతున్నాడు. ఎక్కువ తింటే ఎట్లా అజీర్తి చేస్తుందో, డబ్బు కూడా ఎక్కువ మింగితే అలాగే అజీర్తి చేస్తుంది. కడుపు ఉబ్బిపోద్ది, అయినా చాలదనుకుంటే కడుపు పగిలిపోద్ది. ఇదే ట్రాన్స్పోర్ట్ కేసులో వాసుదేవరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కారుమూరి సునీల్, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు. వాళ్ళ ముగ్గురికి బెయిల్ రాలా, సుమారుగా 4 నెలలు అవుతుంది. కారుమూరి నాగేశ్వరరావు కూడా బెయిల్ రాదు ఇప్పట్లో. ఇక అంతిమంగా జగన్ రెడ్డిని కూడా ఇలాగే ఎత్తి తీసుకొచ్చి విచారించి అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కబురు కోసం ఎదురు చూస్తుంది రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దక్షిణాది ప్రగతికి సమిష్టిగా అడుగులు వేయాలి అన్నారు చంద్రబాబు. సమన్వయంతో కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలంటూ దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదక శక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణ భారత్ $10 ట్రిలియన్ పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు.
తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జనవరి 31 సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై సమావేశంలో చర్చించారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం 3 రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్ట్ల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్ ను జాతీయ విద్యుత్ గ్రిడ్ తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు, ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ రాష్ట్రం ఒంటరిగా ఉండకుండా పరస్పర సహాయానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. దక్షిణాది ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానిస్తూ ప్రత్యేక వారసత్వ పర్యాటక తీర్థ యాత్ర సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. తిరుపతి, శ్రీశైలం, కాంచీపురం, మదురై, రామేశ్వరం, మైసూరు వంటి ప్రాంతాలను వారణాసి, అయోధ్య, చార్ధామ్ల ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం కల్పించే అవకాశం ఉంటుందని ప్రతిపాదన చేశారు. దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది 5 రాష్ట్రాల వాటా ప్రస్తుతం 31% ఉందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ $30-35 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. ఏపీ $2.4 ట్రిలియన్, తమిళనాడు $2.6 ట్రిలియన్, కర్ణాటక $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలుగా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని, సమిష్టిగా దక్షిణ భారత్లోని రాష్ట్రాలన్నీ $10 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదుగుతాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిన షెడ్యూల్ 9-10లోని సమస్యల విభజన పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఆస్తులు, అప్పులు సమస్యల విషయంలో సమన్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 66 కింద ఉన్న అంశాలపై కేంద్రం నిర్ణయం కోసం గడిచిన 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 56లోని సమస్యలు, వనరుల లోటు, ఆర్థిక భారానికి సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీ అభివృద్ధిలో కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల 10 ఇప్పటికే ఏర్పాటు కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నీటి వనరులు, పచ్చదనం, జీవన ప్రమాణాలు, కనెక్టివిటీ, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నూతన రాజధాని నిర్మాణాన్ని చేస్తున్నామని వివరించారు. చట్టంలోని షెడ్యూల్ 13 కింద ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్, 3 విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త రాజధానికి రైలు అనుసంధానం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. దుగ్గరాజపట్నం పోర్ట్, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలోని జిందాల్ స్టీల్కు రైలు అనుసంధానంపై అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా వంటి 40 నదులు 28 జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నాయని తెలిపారు. గోదావరి, కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కావేరీ బేసిన్కు తరలించే ప్రతిపాదనను సీఎం కేంద్రం ముందు ఉంచారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. గంగా, కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. గంగా నది మిగులు జలాలను దక్షిణాది ప్రాంతాలకు తరలించడం ద్వారా నదీ పరివాహక ప్రాంతాల మధ్య సమన్వయానికి ప్రత్యేక దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, డిపిఆర్లు, అనుమతులను కాల పరిమితిలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో పరస్పర విశ్వాసం, రాష్ట్రాల మధ్య సహకారం, సమిష్టి అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా సదరన్ జోనల్ కౌన్సిల్ పనిచేయాలని ఆకాంక్షించారు. కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు త్వరితగతిన అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేరళ సీఎం విడి సతీశన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డీకే జోషి సహా ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.